ఓవర్ థింకింగ్. మనకి ఈ రోజుల్లో ఓవర్ థింకింగ్ అనేది చాలా సాధారణమైపోయింది అందరూ. చేసే పని తక్కువ గానీ, ఓవర్ థింకింగ్ మాత్రం విపరీతంగా వస్తాయి. మనందరికీ తెలుసు. రోజుకి 72,000 థాట్స్ వస్తాయని, ఆలోచనలు వస్తుంటాయి. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మనం ఏదైతే పని చేయగలమో, అది చేయగలిగే ఎనర్జీ మొత్తాన్ని ఈ బ్రెయిన్ లాగేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఓవర్ థింకింగ్ చేస్తున్నామో. సో, మీరు చిన్న చిన్న వాటికి కూడా అతిగా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. తర్వాత ల్యాక్ ఆఫ్ క్లారిటీ ఇన్ డిసిషన్స్. ఇది ఉంది, ఇది ఉంది. నేను ఏ పని చేయాలి? చాలా మందికి కన్‌ఫ్యూజన్‌లోనే జీవితం బతికేస్తుంటారు. క్లారిటీగా డిసిషన్స్ తీసుకోలేకపోతే మీరు వేరే వాళ్ళ కింద బానిసలాగా పనిచేస్తూ ఉంటారు. మీ జీవితం ఎప్పుడూ ఉన్నత స్థాయికి వెళ్ళదు. సో, మీరు ఓవర్‌గా థింక్ చేస్తున్నారా? ప్రాపర్‌గా డిసిషన్స్ తీసుకోలేకపోతున్నారా? పూర్ మెమరీ. మర్చిపోతూ ఉంటారు. మర్చిపోతూ ఉంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు నేను చెప్పే వీడియో కూడా మర్చిపోయారనుకోండి. ఏం ఉపయోగం ఉండదు. సో, చాలామంది భర్తలు భార్య చేత తిట్లెందుకు తింటారంటే వాళ్ళకి పూర్ మెమరీ ఉంటుంది కొంతమందికి. సో, అదొకటి. ఇన్‌ఎబిలిటీ టు విజువలైజ్ గోల్స్. మనం ఏదైనా సాధించాలంటే ప్రాపర్‌గా విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకుంటే ప్రాపర్‌గా మేనిఫెస్ట్ చేసుకోగలం. మేనిఫెస్టేషన్ చేసుకుంటే అద్భుతమైన లైఫ్‌ని మనం లీడ్ చేయగలుగుతాం. దానికి ఈ జ్ఞానముద్ర చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది.